వర్గాల వారీగా ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నప్పటికీ వాటి మధ్య విద్యా ప్రమాణాల విషయంలో మౌలిక వసతుల విషయంలో సారూప్యత లేదు. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మన ప్రభుత్వ పాఠశాలలో దశాబ్దాల కాలం వెనుకబడి ఉన్నాయి. ఈ పరిస్థితులను సరిదిద్దటానికి సామాజికవేత్తలు విద్యావేత్తలతో చర్చించి మన ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరియు భావితరాలను అత్యుత్తమ రీతిలో తీర్చిదిద్దే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని రూపొందించాం. కులం, మతం లేదా ఆర్థిక స్థితిగతులకు అతీతంగా విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల యొక్క మానసిక శారీరక అభివృద్ధికి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ కి దోహదపడే విధంగా ఈ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే గొడుగు కిందకు తెచ్చి సమాన విద్యా అవకాశాలను కల్పించడం ఒక గొప్ప సామాజిక ఐక్యతకు పునాది అవుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద మిల్క్ ఆఫ్ ఏ లైనస్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మిల్క్ ఆఫ్ ఏ లైనస్. ది వన్ హూ డ్రింక్స్ ఇట్ కాంట్ స్టే వితౌట్ రోరింగ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు. విద్య అనేది సింహపు పాల వంటిది. వాటిని తాగిన వారు గర్జించకుండా ఉండలేరు. డాక్టర్ బిఎం అంబేద్కర్ కలలు గన్న విద్యా వ్యవస్థను మేము సృష్టించబోతున్నాము. దీనికోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11,600 కోట్ల రూపాయల అనుమతులు మంజూరు చేయటం జరిగింది. మేము తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మకం. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభిస్తాం. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడతాయి. విద్యారంగంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా ఆధునిక వసతులతో ప్రైవేటు పాఠశాలకు దీటైన విద్యను అందించేందుకు వీటిని అభివృద్ధి చేస్తున్నాం. ఆడిటోరియాలు, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్రీడా మైదానాలు, క్రికెట్ మరియు ఫుట్బాల్ గ్రౌండ్స్ లాంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల నిరంతర పర్యవేక్షణకు వీలుగా ఈ పాఠశాల ప్రాంగణాల్లోనే బోధనా సిబ్బందికి నివాస సముదాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్కూళ్లలో పవన మరియు సౌరశక్తిని విరివిగా వినియోగిస్తాం.